హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఎగ్జిబిషన్ అయిపోయే టైంకి అక్కడ ప్రైజెస్ అన్నీ తగ్గించి ఇస్తారు, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటారు. సో అది ఎంతవరకు నిజమో కాదు అనేది నాకైతే తెలీదు. అందుకని చెప్పేసి నేను ఇంకా లాస్ట్ డే అని చెప్పేసి ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇంకా రేపటితో ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ డే రేట్స్ ఎట్లున్నాయి, ఎందుకంటే నేను స్టార్టింగ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన 1 వీక్లో వెళ్ళాను అండ్ మిడిల్లో వెళ్ళాను. సో ఆ 1 వీక్కి మిడిల్లో వెళ్ళినప్పటికీ ప్రైజెస్ అయితే చేంజెస్ ఉండే అనమాట. స్టార్టింగ్లో అయితే కొంచెం తక్కువ ప్రైజెస్ ఉండే అండ్ మిడిల్లోకి వచ్చేసరికి పబ్లిక్ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఎక్కువ ప్రైజెస్ అని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ లాస్ట్ ఎండింగ్లో వెళ్తే ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏమైనా తగ్గిస్తారా లేదా అని చెప్పేసి చూద్దాం అన్నట్టుగా అయితే నేను ఈరోజు ఎగ్జిబిషన్ రావడం జరిగింది. అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే బయట కొంచెం షాపింగ్ అయితే చేశాను. ఇందాక బ్యాంగిల్స్ చూసారు కదా, అవి వచ్చేసి జస్ట్ 100 రూపీసే అంట. సో స్టార్టింగ్లో 200, 150 ఆ ప్రైజెస్లో ఉండే అనుకుంటా, బట్ ఇప్పుడైతే 100 రూపీస్కే ఇచ్చేస్తున్నారు. ఏ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి, జస్ట్ 100 రూపీసే అనమాట. అండ్ డోర్ మ్యాట్స్ కూడా చాలామంది చూసుంటారు. ఎగ్జిబిషన్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు అక్కడ కొంతమంది ఇట్లా చేతుల పైన పట్టుకొని మధ్యలోనే అమ్ముతూ ఉంటారు. వాళ్ళు 300కి 2 అట్లా చెప్పారు. బిగ్ సైజ్ అనమాట డోర్ మ్యాట్స్. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునేవి చిన్న సైజు వాడుతూ ఉంటాం కదా. సో అక్కడ ఎగ్జిబిషన్లో అయితే కొంచెం బిగ్ సైజ్ అయితే అమ్ముతున్నారనమాట. అవి స్టార్టింగ్లో అయితే 300కి 2 అట్లా ఇచ్చారు. బట్ నిన్న లాస్ట్ డే అని చెప్పేసి వాళ్ళు 200కి ఇస్తా అని చెప్పేసి అంటే నేను 100 రూపీస్కి 2 ఇవ్వండి అని చెప్తే ఇంకా ఇచ్చేసారనమాట. సో పర్లేదు, బాగానే తగ్గించారు ఇట్లాంటి వాటిపైన. అంటే మనకి ఈచ్ వన్ 50 రూపీస్ పడినట్టే, కాకపోతే మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ వచ్చింది కాబట్టి బెటరే అనిపించింది అనమాట. సో ఇట్లా బయట కొన్నవి అయితే కొంచెం బార్గెనింగ్ చేస్తే తగ్గించారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కుర్తీస్, టాప్స్ అలాంటివి చూస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ స్టార్టింగ్లో ఎట్లా అయితే ఉండేనో ఫిక్స్డ్ ప్రైజెస్ మోస్ట్లీ అట్లానే ఉన్నాయన్నమాట. ఇట్లా వెస్ట్రన్ టాప్స్ పిల్లలకి అట్లాంటివి తీసుకోవాలనుకుంటే సో నేను మీకు బోర్డు కూడా చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు ఈ షాప్లో విజిట్ చేసినప్పుడు సేమ్ ప్రైస్ ఉండే అనమాట, 350 రూపీస్. సో ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది. వాళ్ళు ఏం తగ్గించట్లేదు, బార్గెనింగ్ కూడా ఏమీ చేయట్లేదు. కాకపోతే స్టాక్ అయితే చాలా వరకు అయిపోయింది. లాస్ట్లో కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. నేను స్టార్టింగ్లో చూసిన కలెక్షన్ అయితే ఏవి కూడా నాకు మళ్ళీ రిపీటెడ్గా కనిపించలేదు, అవన్నీ అయిపోయినాయి. సరే అని చెప్పేసి ఇంకా నేను ఇంట్రెస్టింగ్గా అనిపించినంత వరకు చూపిస్తున్నాను అనమాట. సో అన్ని ఐటమ్స్ మీద అయితే మనకేమీ తగ్గించి ఇవ్వట్లేదు అనమాట. సో నేను ఈ చికెన్ కర్రీ కుర్తీస్ ఉన్నాయి కదా, అది కంప్లీట్ సెట్ అనమాట. బాటమ్ తర్వాత టాప్ 500 రూపీస్కి ఇస్తున్నారు. సో అట్లా అనమాట. ఇంకా శారీస్ అట్లాంటి వాటిపైన కూడా డిస్కౌంట్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. ఎలా ఉన్న ప్రైజెస్ అయితే అట్లానే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఐటమ్స్కి మాత్రమే ప్రైజెస్ చేంజ్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ నేను ఇది ఇంతకుముందు కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. సో దీంట్లో మనకి వెస్ట్రన్ టాప్స్, ఫ్రాక్స్ అట్లాంటివి అయితే చాలా కలెక్షన్ ఉంటుంది. వీళ్ళ దగ్గర కూడా కొన్ని 650 అట్లా ఉన్న వాటిని 550 ఆ ప్రైస్లో ఇస్తున్నారనమాట. కొంచెం 100, 150 రూపీస్ అట్లా తగ్గించి అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ లక్నో కుర్తీస్ కూడా వీటిలలో అయితే ఏం తగ్గించలేదు. స్టార్టింగ్ ఏ ప్రైస్ ఉందో ఎండింగ్లో కూడా వాళ్ళు అదే ప్రైస్తో ఇస్తున్నారనమాట. ఇక్కడ మనకి స్పెషల్ ఎగ్జిబిషన్లో అయితే బెడ్షీట్స్ అయితే చాలా ఆఫర్స్లో ఇస్తున్నారు. బెడ్షీట్స్ వచ్చేసి మనం స్టార్టింగ్లో చూసిన ప్రైజెస్కి ఇప్పుడు వెళ్తే అంటే లాస్ట్ డేలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉండే అనమాట. స్టార్టింగ్లో 1000కి 3 అట్లా ఉండే, బట్ ఇప్పుడు 1000కి 4 విత్ పిల్లో కవర్స్ అనమాట. డబుల్ బెడ్షీట్స్, అవి కూడా మంచి క్వాలిటీతో ఉండే. అదొకటి నాకు మంచిగా బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట. బెడ్షీట్స్ తీసుకుంటే అట్లా తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. 1000 రూపీస్కే 4 సెట్స్ డబుల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్తో వచ్చాయన్నమాట. మంచిగా ఉంది, అదొకటి బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ చిన్నపిల్లలవి అట్లాంటివి నైటీస్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రైజెస్ ఏం పెద్దగా తగ్గించి లేవన్నమాట. కొన్ని కుర్తీస్ మాత్రం 350 ఆ రేంజ్లో అయితే పెట్టారు. బట్ అవి అంత సూపర్గా ఉన్నాయి అని అయితే నాకు అనిపించలేదు. కొంచెం క్వాలిటీ అది తేడానే ఉంటుంది కదా. సో అట్లానే ఉన్నాయన్నమాట. అందుకే జస్ట్ చూసాను నేను కూడా, తీసుకుందామా 350 అంటే ఏదైనా మంచిగా అనిపిస్తే తీసుకుందాం అన్నట్టుగా అయితే చూసా, కానీ అంత నచ్చలేదన్నమాట. సో మళ్ళీ పెట్టేసిన ఇంకా తీసుకోకుండా. సో ఇదంతా కూడా మంచిగా సీక్వెన్స్ వర్క్తో వచ్చిన టాప్స్ అట్లాంటివి కూడా ఉండే.
నాకెందుకో పర్సనల్గా క్వాలిటీ నచ్చక తీసుకోలేదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా వుల్లెన్తో వచ్చిన టాప్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇవైతే ఇవన్నీ కూడా జస్ట్ 350 రూపీసే అనమాట. పిల్లలకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అట్లాంటి వాళ్ళకైతే మంచిగా ఉంటుండే. సో ఇవి స్టార్టింగ్ అంతే ప్రైస్ ఉంది అండ్ ఇప్పుడు కూడా అంతే ప్రైస్ ఉంది. ప్రైజెస్ అయితే ఏం తగ్గించలేదు వీటిలలో కూడా. ఇవి వచ్చేసి 1000కి 2 క్రాప్ టాప్స్ అనమాట. సో చాలా ఉన్నాయి వెరైటీస్. షర్ట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట, బ్రాండెడ్వి. సో 1000 రూపీస్కి ఏవైనా తీసుకోండి, 2 ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఓకే ఓకే అనిపించింది నాకు. సో నార్మల్ టైంలో ఇవే ఆఫర్స్ పెడితే ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా వాళ్ళకి అని అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి కర్టెన్స్, డోర్ కర్టెన్స్ 500కి 4 ఇస్తున్నారు. సింగిల్గా తీసుకుంటే 150. సో నార్మల్ డేస్ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు కూడా 150కి ఈచ్ 1 కర్టెన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇంకా ఎండింగ్లో 500కి 4 కర్టెన్స్ ఇస్తున్నారనమాట. సో మంచి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, బాగున్నాయి అనమాట. మనము బర్త్డే పార్టీస్కి అట్లా వైట్ కర్టెన్స్ కావాలనుకుంటే ఇట్లా 500 పెట్టేస్తే మనకి 4 కర్టెన్స్ వస్తాయి. అట్లా డెకరేషన్స్ అట్లాంటివి చేసుకోవాలి అనుకుంటే ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట, బల్క్ లాగా. నాకెందుకో ఓకే అనిపించింది. అండ్ వాటిపైన ఉన్న వర్క్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట, మీకు కనిపిస్తుంది కదా. సో సింగిల్గా నేను అడిగాను, సింగిల్గా ఇవ్వండి అంటే 150 కంటే తక్కువ రాదు అన్నారు. నేను 100 రూపీస్కే అడిగా అనమాట. ఒకవేళ 150కి రాదంటే కనీసం 120 కన్నా ఇవ్వండి అంటే అసలు ఒక్క రూపాయి కూడా తగ్గదు. కావాలంటే మీరు 500 ఇచ్చి 4 కర్టెన్స్ తీసుకోండి, కానీ సింగిల్ కర్టెన్ అయితే 150 కంటే తక్కువ రాదు అని చెప్పేశారనమాట. సో ఇంకా సరేలే అని చెప్పేసి ఈ కర్టెన్ అయితే తీసుకున్న, బ్రౌన్ కలర్ది, చాలా బాగుంది కదా, నాకు పర్సనల్గా అయితే మస్తు నచ్చింది అనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దాన్ని వదులుకోలేక తీసేసుకున్నా అనమాట ఆ కర్టెన్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ 100 రూపీస్కి ఒకటి ఇచ్చేస్తున్నారు. సో దాంట్లో ప్లాస్టిక్ ఉన్నాయి అండ్ మంచి క్లాత్తో చేసిన కవర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో 100 రూపీస్కే ఒకటి అంటే అది కూడా మంచిగా అనిపించింది. బిగ్ సైజ్ ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, డబుల్ డోర్ ఫ్రిడ్జ్, అలాంటి వాటికి దొరుకుతాయేమో అని చెప్పి చూశాను. బట్ వాటికి సెట్ అయ్యే కవర్స్ అయితే దొరకలేదు అనమాట. అన్ని చిన్న ఫ్రిడ్జ్లకి యూజ్ చేసే ఏమంటారు, అండ్ వాషింగ్ మిషన్ కవర్స్ కూడా ఉండినాయి అనమాట. వాషింగ్ మిషన్ కవర్స్ వచ్చేసి 300 చెప్పారు. నేను 200కి అడిగాను, రాదన్నారు, అందుకే తీసుకోలేదు అనమాట. అండ్ ఇవన్నీ కూడా స్ట్రగ్స్. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, 250, 300 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. వీటిలో వీళ్ళు కూడా అసలు ఏం తగ్గించలేదు అనమాట. సో అందుకే ఇంకా నేను ఏం కొనలేదు. సో ఇవి ఒకటి స్ట్రగ్స్. వీటిలలో కూడా మనకి ఎలాంటి డిస్కౌంట్ రాలేదన్నమాట. సో కొన్ని షాప్స్లలో ఏంటంటే దీంట్లో కొన్నిటి పైన మాత్రమే మనకి ఆఫర్స్ ఇస్తున్నారు. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటి, ఎగ్జిబిషన్లో ఎండింగ్ టైంలో వెళ్తే బెనిఫిట్ వేటిపైన అని చెప్పేసి చూసుకుంటే, ఒకటి కర్టెన్స్, ఒకటి బెడ్షీట్స్ అండి. వీటిపైన అయితే నాకు మంచిగా అనిపించింది అనమాట వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్. ఇంతకుముందు కూడా ఆఫర్స్ ఉండినాయి, 1000 రూపీస్కి 3 సెట్స్ అట్లా ఉండినాయి. కాకపోతే ఇప్పుడు 1000 రూపీస్కి 4 సెట్స్ లాగా ఇస్తున్నారనమాట. 4 సెట్స్ డబుల్ కట్ అనమాట, డబుల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్తో ఇస్తున్నారనమాట. క్వాలిటీ, ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మంచిగా ఉండే అనమాట. సో అదొకటి ఓకే అనిపించింది. అండ్ ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్ పైన కూడా కొంచెం డిస్కౌంట్ ఉండే. సో ఐస్ క్రీమ్స్ మామూలుగా మనకి ఏమంటారు, కుల్ఫీ తీసుకుంటే 80 రూపీస్ మినిమం ఉంటుంది కదా. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ 50% ఆఫ్లో 40 రూపీస్కే కుల్ఫీ కూడా ఇచ్చేసారనమాట. ఇదొకటి నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అన్నీ కూడా కొంచెం కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. కొన్నిటిపైనే ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అట్లాంటి వాటిపైన. సో ఇయర్ రింగ్స్ నార్మల్ డేస్లో అయితే 100 రూపీస్కి 1 పేర్ లాగా ఇస్తుండే. బట్ ఇప్పుడు ఎండింగ్లో వెళ్ళేసరికి ఏంటంటే 100 రూపీస్కి 3 పేర్స్ లాగా ఇచ్చారనమాట. సో నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. సో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము జస్ట్ 100 రూపీస్కే. నార్మల్ టైంలో అయితే 100 రూపీస్కి ఒక్కటే పేరు ఇస్తారు. సో ఈ బెడ్షీట్స్ వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇవి నాకు పర్సనల్గా బాగా నచ్చినాయి. బార్గెనింగ్ చేస్తే అస్సలు ఇవ్వలేదన్నమాట. 1200, 1800 ఆ ప్రైజెస్లో ఉండే. కానీ ఇప్పుడు ఎండింగ్లో వెళ్ళేసరికి వాళ్ళు అంతా తీసేసి 800 రూపీస్కే ఇచ్చారనమాట.
ఇదొకటి ఓకే అనిపించింది అనమాట నాకు. అందుకే ఇంకా నేనైతే ఒకటి తీసేసుకున్నాను అనమాట, బ్లాంకెట్. సో దాన్ని మనం బెడ్షీట్ లాగా యూస్ చేసుకోవచ్చు, బ్లాంకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా చూసాను నేను, 1800 కంటే తక్కువ లేవు. అండ్ అక్కడ కూడా ఆల్రెడీ అడిగాను నేను, 1200 నుంచి 1800 డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉండే అనమాట. కాకపోతే ఇంకా మొత్తం అన్ని రేట్స్ తీసేసి ఒక్కటే సింగిల్ రేటు 800కి పెట్టారనమాట. సో ఓకే అని చెప్పేసి అది కూడా తీసుకున్నా. అండ్ ఫైనల్గా ఎగ్జిబిషన్లో జరిగిన విశేషాలు అయితే ఇవి. నాకైతే ఓకే అయితే ఎండింగ్లో వెళ్తే ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఇప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. సో అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఈ ఇయర్ ఎట్లాగా అయిపోయింది కాబట్టి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎండింగ్ టైంలో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, ఐడియా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.